హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు గోంగూర పచ్చి రొయ్యలు కర్రీ చేస్తున్నానండి నేను. ఇదైతే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ పచ్చి రొయ్యలు కాంబినేషన్లో గోంగూర చేసుకుంటే. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీ కోసం ముందుగా ఒక 2 కట్టల గోంగూర తీసుకున్నానండి నేను. ఇవి శుభ్రంగా కాడలన్నీ ఒలిచి నీట్గా ఇలా ఒలిచి పెట్టుకోవాలి. ఒలిచి పెట్టుకున్న తర్వాత దీన్ని బకెట్లో కానీ టబ్బులో కానీ వేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలండి. బాగా ఆకుకూరలు అన్నది ఎప్పుడు కూడా బాగా జాడించి కడుక్కుంటే నీట్గా క్లీన్ అయిపోతాయి. చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి ఆకుకూరలో. ఇందులోనే వాష్ చేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోద్దండి. నాకైతే ఒక 10 మినిట్స్ పట్టింది. చూడండి, ఇలా గోంగూరలోంచి కూడా వాటర్ వస్తాయి కదా, కొంచెం ఒక హాఫ్ గ్లాస్ పోసుకున్నాను సరిపోతాయి. చూడండి, ఇలా ఉడికింది కదా, ఇంకొంచెం ఉడకాలి. పచ్చిమిరపకాయలు అన్నది మెత్తగా ఉడికితే తెలిసిపోద్దండి, మనకి సరిపోద్ది. దీన్ని ఉడికింది కదండి, దీన్ని వాటర్ అన్నీ తీసేసుకుని పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాం. ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ అయితే సరిపోద్దండి, మనం ఫ్రాన్స్ వేయించుకోవడానికే. కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, ఇది హీట్ అయ్యాక ఫ్రాన్స్ ముందుగానే నేను నిమ్మకాయ ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టాను. నిమ్మరసం వేసి కడుక్కోవడం వల్ల ప్రాన్స్ అన్నది స్మెల్ లేకుండా బాగుంటాయి, నీట్గా ఉంటాయి. చూడండి, ఇలా వేసి వేయించుకుందాం. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం పచ్చిరొయ్యలకి తగ్గ సాల్టు వేసి ఒకసారి కలిపేసుకుందామండి. ఓన్లీ పచ్చిరొయ్యలకి సరిపడా ఉప్పు కారం మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ మనకి గోంగూరలో సెపరేట్గా వేసుకుంటామండి. దీంట్లో కొంచెం కారం వేసుకుందాం. చూడండి, కారం కూడా వేసుకున్నాం కదా, బాగా కలిపేసుకుందాం. ఈ పచ్చిరొయ్యలోంచి చాలా వాటర్ వస్తాయండి. వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా, కాసేపటికే వాటర్ చాలా వస్తాయి. ఈ పచ్చిరొయ్యల్లోని గోంగూరలోనూ ఉన్న బెనిఫిట్స్ ఏంటో చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చూడండి, కొద్దిసేపు తర్వాత ఇలా వాటర్ వచ్చినాయి కదా, ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి ఫ్రాన్స్ అనేవి. ఈలోపు ఇవి ఉడికేటప్పటికి మనం చింతపండు నానబెట్టుకుందామండి. ఈ మాత్రం చింతపండు అయితే సరిపోద్ది. కొంచెం వాటర్ పోసి నానబెట్టుకుందాం. వెల్లుల్లిపాయలు కూడా ఒలిసి పక్కన పెట్టుకుందాం. ఈ వెల్లుల్లిపాయలు అన్నది కొంచెం ఎక్కువే వేసుకోండి, గోంగూరలోని బాగుంటాయి. ఇవి చేసేటప్పటికి మనకు ఫ్రాన్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఈలోపు మనకు గోంగూర కూడా చల్లారిపోయిందండి. వాటర్ తీసేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక. ఈ గోంగూర మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. దీని తెగ పేస్ట్లా పట్టేసుకోకుండా కొంచెం ఆపుతా అలాగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మిక్సీ పట్టుకున్నాం కదా, దీన్ని మనం ముందుగా గోంగూర ఉడికించాం కదండి, అదే బాండీలో వేసేసుకుని ఉడికించుకోవాలి. సపరేట్గా ఏం బాండీ పెట్టుకోవాల్సిన లేదు, అందులోనే వేసేసి కొంచెం ఈ చింతపండు బాగా పిసికి వాటర్ కూడా తీసుకోవాలి. ఈ వాటర్ చింతపండు నీళ్ళు కూడా ఈ గోంగూరలో వేసేసుకుందాం. వేసుకుని దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. కొంచెం పసుపు, ఈ గోంగూరకి సరిపడా ఉప్పు, సరిపడా కారం, ఇవి మూడే అండి. ఇంకా ఇంగ్రీడియంట్స్ పెద్ద ఏమీ అవసరం ఉండవు దీనికి. గోంగూరకి బాగా కలిపేసుకుందామండి. గోంగూర ఆల్రెడీ ఉడికిపోయింది కనుక మనకి పెద్దగా ఉడకవలసిన అవసరం ఏం లేదు. ఒక 5-6 మినిట్స్ ఉడికితే సరిపోద్ది. చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా. గోంగూర ఎప్పుడు కూడా మూత పెట్టి ఉడికించుకోవాలండి, లేకపోతే మీదకు తూలిపోద్ది. ఇది మెత్తగా పేస్ట్ కింద చేసి ఉడికించుకుంటున్నాం కాబట్టి దీని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఉడికించుకుంటే రెడీ అయిపోద్దండి. మూత తీసి చూసారా ఎలా తూలిందో, అందుకే మనం జాగ్రత్తగా మూత పెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం అంటే కొంచెం బాగానే పడుతుందండి గోంగూరలోకి ఆయిల్ అన్నది. ఇందులో ముందుగా మనం ఒలిచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అయితే ఏం అవసరం లేదండి, నేను వేయట్లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. చూడండి, ఇలాగా వేయించుకోవాలి. ఆ వెల్లుల్లిపాయలు అన్నది కొంచెం క్రిస్పీగా వేగాలి, కొంచెం రెడ్గా వేగాలి. ఎందుకంటే మనం గోంగూరలో వేసుకున్నాక బాగా మెత్తగా అయిపోతాయండి. ఇలా క్రిస్పీగా వేయించుకోవడం వల్ల మనకి గోంగూరలో వేసుకున్నా కూడా మనకి మెత్తగా అయిపోకుండా ఉంటాయి. చూడండి, పోపు అన్నది ఇలా వేగిపోయింది కదా,
ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా పచ్చి రొయ్యలు అనేవి, అవి మెత్తగా ఉడికినాయి కదా. ఇప్పుడు ఈ ఆయిల్లో క్రిస్పీగా వేయించుకోవాలండి. ఈ ఆయిల్లో వేసి వేయించుకుంటే బాగా క్రిస్పీగా రెడీ అవుతాయి. మనం ఫ్రాన్స్ ఫ్రై చేసుకుంటాం కదా క్రిస్పీగా, ఆ టైప్లో రెడీ అవుతాయండి. ఇలా ఒక 2 మినిట్స్ వేయించుకుంటే రెడీ అయిపోతాయి. ఈ రకంగా చేసుకోండి పచ్చి రొయ్యలు గోంగూరనే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు. ఈ పచ్చి రొయ్యలు అలాగే వేసేస్తే బాగోవండి. ఇలాగ వేయించుకుని క్రిస్పీగా అయిన తర్వాత వేసుకుంటే గోంగూరలోనే టేస్ట్ బాగుంటాయి. అవి కూడా మెత్తగా అవ్వకుండా ఉంటాయి. అలా వేగింది కదండి, ఈలోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా గోంగూర, అది కూడా వేసేసుకుందాం ఇందులో ఈ పోపులో. మొత్తం వేసి కలిపేసుకుందాం. చూడండి, మొత్తం వేసి కలుపుకున్నాం కదా. మనకు ఫస్ట్లో కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టుగా అనిపించింది కదా, ఈ గోంగూరలో అయితే ఏమి ఉండదండి. గోంగూర సూపర్గా ఇలా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే గోంగూర పచ్చి రొయ్యలు అన్నది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. గోంగూర గురించి బెనిఫిట్స్ అన్నది చెప్తానన్నాను కదండి. గోంగూరలో విటమిన్ B6, విటమిన్ C ఉంటాయండి. ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది. ఈ పచ్చి రొయ్యల్లో విటమిన్ A, E అండ్ మినరల్స్ ఉంటాయండి. ఇందులో కూడా ఐరన్ ఉంటుంది. కాబట్టి మీకు ఇంట్లో చేసి పెట్టండి, పిల్లలకి చాలా మంచిది. పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిదండి. ఈ గోంగూర అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అన్నంలోకి మాత్రమే బాగుంటుంది, చపాతీలోకి ఇంకెందులోకి బాగోదండి. అన్నంలో అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా వేడివేడి రైస్ పెట్టుకుని వేడివేడి గోంగూర వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేను వేసుకుని తిని చూపిస్తానండి. ఆ ఫ్రాన్స్ మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది కర్రీ అన్నది. ఈ గోంగూర చేసినప్పుడు ఇంకేం అవసరం లేదండి. మా పిల్లలకైతే పచ్చిరొయ్యలు అంటే చాలా ఇష్టం. ఈ గోంగూర పచ్చిరొయ్యలు కాంబినేషన్లో వండితే ఇంకా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.